హైదరాబాద్ వనస్థలిపురం తన్వి క్లినిక్లో దారుణం జరిగింది. 10 రూపాయల నాణ్యం గొంతులో ఇరుక్కోవడంతో 11 ఏళ్ల బాలిక నిహారికను ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. బాలిక గొంతు నుంచి నాణ్యం బయటకు తీసి ఇంటికి పంపించారు ఆసుపత్రి సిబ్బంది. మరుసటి రోజు అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక నిహారిక మృతి చెందింది. ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని నిహారిక బంధువులు నిరసనకు దిగారు. ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. కొడుకుకి ఏం చెప్తా నేను, ఇద్దరు కలిసి ఇద్దరు దోస్తులు. నా చిన్న కొడుకుకి ఏం చెప్తా నేను, నా చిన్న కొడుకుకి ఏం చెప్తామా? ఉంటారు తిండి లేదా, ఏం లేదా మాకు. అత్త మామ లేరా, మాకు ఇవ్వలేరు. అమ్మ అన్న ఇవ్వలేరు అన్న, మాకు పెద్ద దిక్కు. అయ్యా ఉంటారు తిండి కూడా లేదయ్యా, మాకు చేసుకుంటున్న కూలి లేకపోతే లేదయ్యా, లేదు లేదయ్యా, చేసుకుంటూనే వెళ్తుందయ్యా మాకు. హైదరాబాద్ వనస్థలిపురం తన్వి క్లినిక్లో దారుణం జరిగింది. 10 రూపాయల నాణ్యం గొంతులో ఇరుక్కోవడంతో 11 ఏళ్ల బాలిక నిహారికను ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. బాలిక గొంతు నుంచి నాణ్యం బయటకు తీసి ఇంటికి పంపించారు ఆసుపత్రి సిబ్బంది. మరుసటి రోజు అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక నిహారిక మృతి చెందింది. ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని నిహారిక బంధువులు నిరసనకు దిగారు. ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.